అవగాహనతోనే అవయవాల దానం చేసి ప్రాణాలు కాపాడి జీవితాలను నిలబెట్టవచ్చని నిరూపించారు స్టార్ ఆసుపత్రి వైద్యులు. ఒకే రకం రక్తం ఉన్నవారు మాత్రమే కిడ్నీ మార్పిడి చేయవచ్చు. కానీ నిబంధనలకు లోబడి అవసరమైన వారు డోనర్ ఎక్స్చేంజ్ కార్యక్రమంతో కిడ్నీ బాధితుల సమస్యను త్వరగా పరిష్కారం చేయగలిగినట్లు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. రాష్ట్రంలో అవయవాల మార్పిడి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలోనే తెలంగాణలో 5,000 పైచిలుకు అవయవాల మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. తాజాగా కిడ్నీ మార్పిడిలో కొత్త విధానంను సమాజానికి పరిచయం చేశారు స్టార్ ఆసుపత్రి వైద్యులు. కుటుంబ సభ్యులు మాత్రమే కిడ్నీ దానం చేయాల్సి ఉంది. కానీ అదే గ్రూపు రక్తం కానందున సమస్య వచ్చింది. మరో కేసులో ఇదే సమస్య ఎదురైంది. కాగా ఇరువురిని కౌన్సిలింగ్ చేసి ఇద్దరికి ఒకే సమయంలో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఇలా కిడ్నీ మార్పిడి చేయడం మూడవది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చొరవ జీవన్ దాన్ సహాయంతో కిడ్నీ మార్పిడి విజయవంతం చేశామని వివరించారు. కిడ్నీ డిసీజ్ అంటాం, అంటే కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయ్యి వాళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరం ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నార్మల్గా చూసినట్టయితే ఒక సంవత్సరంలో 2 నుంచి 2.5 లక్షల మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ 3 ఉంటాయి. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లైఫ్ లాంగ్ హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకోవడం, మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అంటాము. ఇంకొకటి ఇంట్లో చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్. ఈ 3 ఆప్షన్స్లో ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకు అంటే ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా చాలా తగ్గిపోతుంటుంది. దే కెన్ లీడ్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ వాళ్ళు లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్ తీసుకోవాలి. ఒక 100 మంది రోగులు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన ఇండియాలో ఓన్లీ 3 to 4% ఆఫ్ ద పేషెంట్స్కే జరుగుతుంది. ఇయర్కి 2 లక్షల మంది 2.5 లక్షల మందికి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడితే ఇండియా మొత్తం కలిపి మనం ఇయర్లో 8,000 to 12,000 ట్రాన్స్ప్లాంట్స్ పర్ ఇయర్ చేస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే యాజ్ పర్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ ఇంట్లో ఉన్న డోనార్సే, అంటే బ్లడ్ రిలేటెడ్ అంటాం, ఐదర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆర్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ విత్ కమిటీ పర్మిషన్, వాళ్ళే కిడ్నీ డొనేట్ చేయొచ్చు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంతమందికి ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ కమ్యూనిటీలో కనుక మనం తీసుకున్నట్టు ఏది ఉంటే చాలామందికి ఏంటంటే ఈ బ్లడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ బిట్వీన్ ద డోనర్ అండ్ రిసిపియంట్ ఈజ్ మస్ట్ అనేది తెలిసిపోయింది. సో మామూలుగా ఏంటంటే డాక్టర్స్ అటెన్షన్స్కి రాకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు కిడ్నీ అంటే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు, మెడికల్లీ ఫిట్ ఉంది, వాళ్ళే బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకుంటారు, మ్యాచ్ కావట్లేదని అక్కడికే ఆపేస్తారు. దే ఆర్ నాట్ డిస్కసింగ్ ఫర్దర్ విత్ ఎనీబడి. రీజన్ ఏంటంటే వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్ ఆల్రెడీ ఇది పాతుకుని పోయింది మామూలుగా సమాజంలో చూసినట్టయితే. ఇప్పుడు ఏంటంటే ఆ రీజన్ వల్ల మనం ఓన్లీ 5% ఆఫ్ ద పేషెంట్స్కే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. ఇంట్లో డోనార్ ఉండి మెడికల్లీ ఫిట్ ఉన్నప్పటికీ కూడా. అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఓన్లీ 3 to 5%. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు సైన్స్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోయింది. మనం 40-50 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు కిడ్నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకొక విధానం ఉంటుంది, పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాం, స్వాప్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాం. దాంట్లో ఏంటంటే సపోజ్ మీరు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఫస్ట్ డోనర్ ఉన్నారు, లైక్ ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన పేషెంట్ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే ఆ రిసిపియంట్ బ్లడ్ గ్రూప్ ఈజ్ బి గ్రూప్, ఈ ఫస్ట్ రిసిపియంట్, అండ్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్. ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ మ్యాచ్ కాదు కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయంటే ఇంకా మ్యాచ్ కాదు, మరి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ దే హ్యావ్ టు అండర్గో మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆప్షన్స్ ప్రకారం ఏంటంటే ఒక ఆప్షన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు చేసుకొని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పెరిగిపోతుంది, మెడికల్లీ స్లైట్లీ ఛాలెంజింగ్, రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. బట్ ఏ రిస్క్ ఇంక్రీజ్ కాకుండా, కాస్ట్ ఇంక్రీజ్ కాకుండా అదర్ ఆప్షన్ ఏంటంటే పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్. ఇన్ ద సేమ్ వే సెకండ్ డోనార్, అంటే ఇప్పుడు సెకండ్ డోనార్ ఏంటంటే బి గ్రూప్ డోనార్ ఉంటుంది, వాళ్ళ రిసిపియంట్ ఏ గ్రూప్. ఫస్ట్ వచ్చిన పేషెంట్ ఏంటంటే మహేశ్వర్ రెడ్డి, బ్లడ్ గ్రూప్ ఈజ్ బి అండ్ డోనార్ ఈజ్ వైఫ్ మీనా, బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏ. డయాలసిస్ తో రోగులకు మానసికంగా శారీరకంగా సమస్యలు తప్పడం లేదని రోగులు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇలా మ్యూచువల్ అండర్స్టాండ్ తో ఇరువురికి
వారి బంధువుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారని రోగులు, బంధువులు, కిడ్నీ దాతలు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు మీనా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మాది, ఆంధ్ర. మా ఆయన మహేశ్వర్ రెడ్డి. 1 సంవత్సరం నుంచి తను డయాలసిస్లో చాలా ఇబ్బందులు పడ్డాడు సార్. ఫస్ట్ డయాలసిస్లో ఫిట్స్ రావడము, అన్కాన్షియస్లోకి వెళ్ళడము, 1 వీక్ మొత్తము వెంటిలేటర్ మీద చాలా ఇబ్బందులు పడ్డాం సార్. తనకి ఎలాగైనా మంచి బెటర్ ట్రీట్మెంట్ కోసమని నేను స్టార్ హాస్పిటల్ శ్రీధర్ సార్తో కలిశాను. సార్ తనకున్న మంచి ఆప్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పారు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ చేశారు, ఏబీ1 కంపాటబుల్ చేశారంటే మేము ఏబీ1 కంపాటబుల్కి నా బ్లడ్ గ్రూప్ బి కావడంతో మా ఆయన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ సార్. ఏబీఓ ట్రాన్స్ప్లాంట్ కోసమని ఆలోచిస్తున్నాను. ఈ ఏబీఓ ట్రాన్స్ప్లాంట్ నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అని సార్ చెప్పారు. ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా సార్ అంటే ఈ స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సార్ మాతో వివరించారు. ఈ స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 ఫ్యామిలీస్ అంటే ఇదే ప్రాబ్లంతో బర్డెన్ అవుతున్న ఇంకొక ఫ్యామిలీలో డోనరు మాకు రఘునాథ్ రెడ్డి అన్న వాళ్ళు సేమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచినే ఈ ట్రీట్మెంట్ కోసమని స్టార్ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళతో సార్ ఆ ఫ్యామిలీకి మాకి మంచిగా ఇట్లా స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మంచిగా జరిగింది సార్. ఇదే విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక పేషెంట్ ఉన్నారంటే ఆ ఫ్యామిలీలో ఒక డోనర్ ముందుకు వస్తే ఈ డయాలసిస్ ప్రాబ్లం అనేది చాలా పేషెంట్లకి మంచి విముక్తిని ఇస్తుంది సార్. ఈ డయాలసిస్ అన్నది అంత సేఫ్ కాదు. ప్రతి ఒక్కరు ట్రాన్స్ప్లాంట్ ఏబీఓ అవ్వచ్చు, లేదంటే కెడావర్ రిజిస్ట్రేషన్ చాలా టైం పడుతుంది అన్నారు సార్. 2-3 ఇయర్స్ అవుతుంది అని చెప్పారు. దాంతో మేము స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు వచ్చి తను ఇప్పుడు చాలా బాగున్నారు. దాదాపు 1 ఇయర్ నుంచి కిడ్నీతో చాలా బాధపడ్డాను. మార్చి 20 నుంచి డయాలసిస్కి వెళ్ళాము. డయాలసిస్లో ప్రతిరోజు ఏదో ఇష్యూ ఉంది. సో నా పక్కన ఉన్న పేషెంట్లు చనిపోవడం అవన్నీ చాలా భయపడేవాళ్ళము. ప్రతిరోజు దినదిన గండంలాగా ఉండింది. అందులో ఇక్కడికి రావడము, సార్ చెప్పడము ఇవన్నీ చూసి మళ్ళా ఆ మీనా వాళ్ళతో డిస్కస్ చేసి ఇద్దరం ఒప్పుకొని ఇవన్నీ చేసాం. ప్రస్తుతానికైతే చాలా బాగుంది. ఈ కొత్త విధానంతో వైద్య ఖర్చులు పెరుగుతాయి తప్ప రోగులకు త్వరగా వైద్యం అందించి ప్రాణాలు కాపాడడంతో సమయాభావం తగ్గించవచ్చని వివరించారు. ఇరువురి బ్లడ్ గ్రూప్ వేరైనా సరే దాతల బ్లడ్ గ్రూప్ ఒకే రకంగా ఉంటే ఇరు కుటుంబాల సభ్యుల అంగీకారంతో మార్పిడి చేయడం సులువు కానుంది. దీనితో రోగికి కొత్త జీవితాన్ని పంచిన వారవుతారన్నారు. వివరంగా శ్రీధర్ మాట్లాడాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే awareness of incompatible transplantation, either ABO incompatible transplantation కానీ swap transplantation కానీ అవేర్నెస్ కనుక డాక్టర్స్గా మేము పేషెంట్ చెప్తాము, పేషెంట్స్ వాళ్ళు స్ప్రెడ్ చేసి ఇన్ అడిషన్ ఇదంతా కాకుండా media plays a very major role in creating the awareness to the patients and population. So media emphasize chesi importance of ABO improving the donor pool. Itla చేసినందువల్ల 5% of transplantations 35 to 40% పెరుగుతుంది కాబట్టి డోనర్ పూల్ ఫైనాన్షియల్ బర్డెన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ డైనమిక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి పేషెంట్కి, సొసైటీకి, గవర్నమెంట్కి and everybody will get benefited from it. So it's important for doctors as nephrologists for us to educate people, patients and media to cover this so that it can be widely spread in the community and increase the donor pool. So this is the most important aspect. That's why we have organized this press meet so that media can spread awareness about the transplantations to increase the donor pool. In addition, దీంతో పాటు and also I wanted media to be aware of the registry which we have created, where patients and family members, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డోనర్స్ ఉంటే ఆ డోనర్స్ ఏజ్, బ్లడ్ గ్రూపు, మెడికల్ ఇష్యూస్ along with recipients details కంప్యూటర్ ప్రోగ్రామ్లో పెడితే
we will find a suitable match. నేను ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ శ్రీధర్ గారు, జ్యోత్స్న గారు, మన మాల్కొండ రెడ్డి గారు అండ్ దెన్ గోపీచంద్ గారికి అభినందన తెలుపదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. సో స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు తెలిసిందే, చాలామంది మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కూడా కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు. దీనికి ఒకటే మార్గం ట్రాన్స్ప్లాంటేషన్. ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్ మాట్లాడతామో మనకు డోనర్స్ అవైలబుల్గా ఉండాలి. సో ఫ్యామిలీలో మ్యాచ్ అయ్యే డోనర్స్ చాలా తక్కువగా దొరుకుతుంటారు. అయితే మనం 100%లో చూసుకుంటే కనుక దాదాపు ఓన్లీ 5% మనకి ఫ్యామిలీలో డోనర్ అనేది మనకి ఐడెంటిఫై చేయగలము. ఫిట్గా ఉండే డోనర్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్. మరి ఎలా మనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సెకండ్ మీకు తెలిసిందే, మన రాష్ట్రంలో జీవన్దాన్ అనేది కడవ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది. గత 12 సంవత్సరాలు అయింది. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే కనుక మన తెలంగాణ మన రాష్ట్రమే లీడ్ చేస్తోంది. నంబర్స్లో చూసుకుంటే కూడాను లాస్ట్ ఇయర్ 200 చేశాము, అంతకుముందు 194 చేశాము. కోవిడ్ టైంలో కూడా పీక్ కోవిడ్ టైంలో మొత్తం అయితే మనకి మొత్తం ప్రపంచం ఆగిపోయినప్పుడు కూడాను మనం 75 డొనేషన్స్ డిసీజ్ డొనేట్ చేశాం అనమాట. సో మొత్తం చూసుకుని లాస్ట్ 10 to 12 ఇయర్స్లో 1300 పైన మనం డొనేషన్ చేయడం జరిగింది. అండ్ 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది, 1200 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. మనకి హార్ట్ లంగ్ కూడాను ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది, కోవిడ్ తర్వాత చాలా పెరిగి మనం దాదాపు ఒక 200 పైన లంగ్ ట్రాన్స్ప్లాంట్స్, ఒక 150 పైన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే 5000 పైన మనము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అంతమంది కాకుండా అన్ని ఫ్యామిలీస్ బెనిఫిట్ అయినాయి. అయినప్పటికీ కూడాను మనకి మనకి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ చూస్తుంటే 1000 మంది ఇంకా మనకి ఆర్గాన్కి వెయిట్ చేస్తున్నారు. ఇది మనకి డొనేషన్ మనకి ప్రతి ఇయర్ మనకి పెరుగుతోంది. అయినప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది 2 to 3 years ఉంటుంది మనకి. ఇటువంటి మార్పిడి కోసం స్టార్ ఆసుపత్రి జీవన్ దాన్ సహాయంతో డోనర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ప్రారంభించారు. రోగితో పాటు డోనర్ వివరాలు ఇందులో పొందుపరిచే అవసరం ఉన్న వారికి వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ తర్వాత మార్పిడి చేసేందుకు మంచి ప్లాట్ఫామ్ కానుందని వైద్యులు తెలిపారు. సమస్య ఉందని బాధపడే కంటే ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్యులను సంప్రదిస్తే త్వరితగతిన సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని సూచించారు. Solution has been explained by my predecessors, because this is to increase the donor pool. మెయిన్గా ఏంటంటే కిడ్నీ అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు చెప్పినట్టుగా లక్షల మంది. వాళ్ళల్లో 3 నుంచి 4% వాళ్ళకే ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే డోనర్ లేరు కాబట్టి. ఇప్పుడిప్పుడే మన దేశంలో కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పికప్ అవుతుంది. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే దాదాపు 70% ఆర్గాన్ డొనేషన్ కెడావర్స్ నుంచే వస్తుంది, లైవ్ డోనర్స్ నుంచి 30%. మనకేంటంటే మెయిన్గా లైవ్ డోనర్స్ నుంచే ఎక్కువ రావాల్సి ఉంటుంది. బట్ ఈ కెడావర్ ప్రోగ్రామ్ కూడా పికప్ అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఏబిఓ కంపాటబుల్ వాళ్ళకే ట్రాన్స్ప్లాంట్ అయ్యేది ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ అక్రాస్ కూడా, అంటే మ్యాచ్ కాకపోయినా కూడా మెడికల్ ఇంప్రూవ్మెంట్ తోటి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. ఇందులో అసలు నాకు రోల్ లేదు, కాకపోతే నేను ఇవాళ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే మా టీం మానవతా దృక్పథం కావాలి దీనికి. ఎందుకంటే మామూలుగా మీరు చెప్పచ్చు, మీ కంపాటబిలిటీ ఉంటే రాండి చేస్తామనో, లేకపోతే మాకు కెడావర్ దొరికింది రాండి చేస్తామనో చెప్పేసి ఊరుకోవచ్చు. అలా కాకుండా డయాలసిస్ మీద ఉండే పేషెంట్లు నేను చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు పాపం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. ఎవ్రీడే 2 రోజులకి 3 రోజులకి ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేసుకొని దానిలో ఉండే సాధక బాధకాలు, మనుషులు రావాలి ఇక్కడ 3 గంటలు వెయిట్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, 2వ రోజుకో 3వ రోజుకో బాగోదు. ఇప్పుడు ఆయన చెప్పారు సంవత్సరం పాటు చాలా సఫర్ అయ్యానని చెప్పి. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది. వాళ్ళని చూసి వీళ్ళకి మనం ఎలాగా సహాయం చేయగలం, ట్రాన్స్ప్లాంట్ ఎలాగ తీసుకురాగలం, కంపాటబిలిటీ లేదా, లేకపోతే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ చేయొచ్చా, లేకపోతే ఇలాగ స్వాప్ కిడ్నీ తోటి వాళ్ళకి బెనిఫిట్ చేయొచ్చా అనేది దానికి మానవతా దృక్పథం కావాలి, లేకపోతే జరగదు. పేషెంట్ని ఒక నంబర్ కిందో లేకపోతే ఇంకో కిందో చూస్తే జరగదు. అది మనిషిగా చూసి వాళ్ళు సఫర్ అయ్యే చూసి వాళ్ళని ఎంపథైజ్ చేస్తేనే జరుగుతుంది. నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మా టీం అలాగా ముందుకొచ్చి దేశంలోనే 1, 2, 3 ట్రాన్స్ప్లాంట్లో ఇది మొదటి దవడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఇవాళ.
రెండోది ముఖ్యమైనది ఏంటంటే ఆవిడ నా హస్బెండ్కి బాగాలేదు, నేను ఏం చేయగలను చెప్పి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే మా స్టార్ టీం ఇచ్చినా కానీ ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో దీనికి రెండు మీరు మాధ్యమం ద్వారా చేయాల్సిన రెండు విషయాలు ఏంటంటే పబ్లిక్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ పెంచుకుని వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ప్రతిరోజు ఆ డయాలసిస్ యూనిట్స్లో బయట ఉంటారు కాబట్టి మాట్లాడుకుంటుంటారు కాబట్టి దెర్ మే బి సమ్ కనెక్ట్. డాక్టర్స్ ఎలాగూ చేయాల్సిన పని డాక్టర్. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన అవసరం. అవగాహన లేమితో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని ఆనందించాలంటే అవయవ దానం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరైన విధానంలో వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే రోగులకు పునర్జన్మ ఇచ్చిన వారమవుతాం. అటువైపుగా అడుగులు వేద్దాం, రోగులకు అండగా నిలుద్దాం.